దావోస్ పర్యటనను విజయవంతంగా ముగించుకొని కర్నూలుకి విచ్చేసిన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదు. చెప్పండి సార్, దావోస్ పర్యటన ఎలా జరిగింది? ఏ పరిశ్రమలు ఏపీకి రాబోతున్నాయి సార్? దావోస్ పర్యటన గ్రాండ్ అండ్ సూపర్ సక్సెస్ అండి. ఎందుకు చెప్తానంటే మనకు లాస్ట్ 5 ఏళ్లలో ఇండస్ట్రియలిస్ట్ కానీ బిజినెస్ కానీ ఎవరైనా రావాలంటే భయపడేవాళ్ళు. అసలు ఇంకా మర్చిపోయినారనమాట. ఆంధ్రప్రదేశ్ అనేది మన రాష్ట్రం ఉంది ఇండియాలో అని చెప్పి మర్చిపోయినారు. ఈరోజు దావోస్ పోయినప్పుడు చంద్రబాబు గారు చేసిన విధానాలు అంటే పిచ్చింగ్ చేసిన ఆయన మాట్లాడే విధానం కానీ కాంగ్రెస్లో కానీ లేకపోతే రౌండ్ టేబుల్లో కానీ లేకపోతే బైలెటరల్ మీటింగ్స్లో కానీ లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ద వే దే హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ టు ద ఇండస్ట్రియలిస్ట్ బిజినెస్. ఎందుకంటే ఈజ్ ప్రూవెన్ సారు మరి ఏదో రీసెర్చ్ అదిగా చంద్రబాబు గారు ప్రూవెన్ లీడర్ అనమాట. ఎందుకంటే 1999 to 2004లో CEO ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని మనం కాదు పేరు పెట్టిండేది, ఇది ఇండస్ట్రియలిస్టులు బిజినెస్ పీపుల్ పేరు పెట్టిండేది. సో ఆయన పర్ఫార్మెన్స్ ఎవ్రీబడి నోస్. ఈరోజు ఎంఓఈస్ గురించి కొంతమంది అంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏదో నెగటివ్గా ప్రచారం చేస్తున్నారు. ఎక్కడున్నాయి ఎంఓఈస్, ఏం చేసినారు దావోస్ పోయి అని చెప్పి. క్లియర్గా చెప్తున్నానండి, ద రిజల్ట్స్ విల్ బీ ఇన్ ఫ్యూ మంత్స్ డౌన్ ది లైన్. యూ విల్ సీ గ్రేట్ రిజల్ట్స్. ఈరోజు వాళ్ళకు ఒక నమ్మకం క్రియేట్ చేసుకోగలిగినాం. అండ్ స్పెసిఫిక్లీ ఇఫ్ యూ కమ్ గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా ఇట్లాంటి ప్రాజెక్ట్స్ అనేది ఒకవేళ పెట్టుబడులు పెట్టాలంటే ఫస్ట్ ఇండియా ఆలోచిస్తే ఓన్లీ స్టేట్ దట్ దే థింక్ ఈజ్ ఆంధ్రప్రదేశ్. ఆ రకంగా పిచ్ చేయగలిగినారనమాట. ఇవే కాకుండా అంటే షిప్ బిల్డింగ్ సంబంధించిన ఇండస్ట్రియలిస్టులు బిజినెస్ పీపుల్ వాళ్ళు కూడా వాళ్ళతో డిస్కస్ చేయడం. ఎందుకంటే మనకి బ్యూటిఫుల్ కోస్ట్ లైన్ ఉంది. ఈ కోస్ట్ లైన్లో వచ్చేదానికి గొప్ప అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇవి కాక ఎన్నో ప్రాజెక్ట్స్ మనం మాట్లాడినాం. ఇప్పుడు మనం ఎంఓఈసే చేసి చూపించాలంటే 1,00,000 కాదు 50 లక్షల కోట్లది కూడా ఎంఓఈస్ చేయగలుగుతాం. అది పెద్ద గ్రేట్ కాదు. ఎన్ని గ్రౌండ్ అయితే అనేది మోస్ట్ ఇంపార్టెంట్. గ్రౌండ్ అయ్యే విధానము టార్గెట్ పెట్టుకున్నాం అక్కడ పోయి. ఎందుకంటే ఒక నెగిటివ్ ఫీలింగ్ ఉందన్నమాట ఆంధ్రప్రదేశ్ పైన. ఆ నెగిటివ్ ఫీలింగ్ అనేది తీసేయగలిగినాము. చంద్రబాబు గారు లోకేష్ గారు గ్రాండ్ సక్సెస్ అయినారు. మేము ముగ్గురం కలిసి దాదాపు 100 మంది పైన కలిసి ఉంటాం. మేజర్ చంక్ చంద్రబాబు గారు లోకేష్ గారు, ఎక్కువ శాతం నేను ఒక 15 నుంచి ఒక 20 మందిని కలిసగలను. ప్రతి ఒక్కళ్ళు ఒక పాజిటివ్ ఫీలింగ్. చంద్రబాబు గారు మీ అట్లా నాయకులు సీఎం మీకు ఉండడం చాలా అదృష్టంగా కూడా చాలా మంది చెప్పేవాళ్ళు. నా ముందు అంటే సార్ ముందు కూర్చున్నప్పుడు ఫ్యూ థింగ్స్ చెప్పేవాళ్ళు, కానీ బయట మేము కూర్చొని పర్సనల్గా మాట్లాడినప్పుడు మీకు అట్లా వాళ్ళు చీఫ్ మినిస్టర్గా ఉండడం రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి చాలా అదృష్టంగా భావిస్తున్నారు మీరు అందరూ కూడా అని చెప్పి చాలాసార్లు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. సో ఓన్లీ థింగ్ ఐ కెన్ టెల్ యూ ఇస్ ద రిజల్ట్స్ విల్ బీ ఇన్ ఫ్యూ మంత్స్. కొద్దిగా ఓపిక పడితే మీరే చూస్తారు. ఎందుకంటే ఈ పొద్దునాడికే 7 monthsలో దాదాపు 5 లక్షల కోట్ల పెట్టుబడులు కన్ఫర్మ్ అయినాయి, గ్రౌండ్ అయినాయి. ఎవరు చేయండి 5 ఏళ్లలో చేయలేంది వాళ్ళు. మేము ఇప్పుడు నెక్స్ట్ 5 ఏళ్ళు మేము టార్గెట్ అనుకోయింది. విత్ ఇన్ 7 months వీ హ్యావ్ అచీవ్డ్. సో నేను చెప్పేది ఇట్ ఈస్ ఎ గ్రాండ్ సూపర్ సక్సెస్ అండి. అండ్ చంద్రబాబు గారు అసలు ఇప్పుడు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వాక్ చేయాలండి. అక్కడ ట్రాన్స్పోర్ట్ అనేది ఉండదు. అంటే ఇట్ ఈస్ ఒక ట్రాన్స్పోర్ట్ పోవాలంటే దాదాపు అర్ధగంట అవుతుంది. సో అదే నడుచుకొని పోతే 5 నిమిషాలు వచ్చి మేము జర్కిన్లు దాని మీద హెవీ జర్కిన్ చేసుకొని పోతుంటాం. చంద్రబాబు గారు ఇది ఇక్కడ ఆంధ్రాలో ఎట్లున్నారో అదే స్టైల్లో ఉంటారు. అసలు సార్ ఎట్లా తట్టుకోగలుగుతారో ఆ ఏజ్లో అనేది గాడ్ ఓన్లీ నోస్ అండి. ఆయనకు ఆ ఎనర్జీ లెవెల్స్ కానీ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎగ్జాస్టే కాకుండా ఫోకస్డ్గా అండ్ అయిన తర్వాత డిన్నర్ మీటింగ్స్ అనుకోండి. సో హి హస్ డన్ గ్రేట్ జాబ్. మనము ఈ ఎక్కువ రిజల్ట్స్ ఫ్యూ మంత్స్లో మీరు యుల్ సీ ద రిజల్ట్స్ అండి. కొద్దిగా ఓపిక పట్టుకోండి. దాని తర్వాత మీ దగ్గర ఆన్సర్ కూడా ఉండదు. ఎందుకంటే ఏం చెప్తున్నారో దాని తర్వాత మీరు రిజల్ట్స్ వచ్చిన తర్వాత యుల్ సీ గ్రేట్ పర్ఫార్మెన్స్. ఆ డావోస్లో చేసిన దానికి ఈ రకంగా మనకి జరిగిందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మెచ్చుకుంటారు. ఒకటి లాస్ట్ నేను చెప్పేది ఏమంటే పేషెన్స్ అనేది చాలా రిక్వైర్డ్. అండ్ ఫ్యూచర్ ఈ 5 yearsే కాకుండా కొన్ని డికేడ్స్ ఎన్డీఏ ప్రభుత్వం కానీ కొనసాగితే ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారిపోతాయి. ఇప్పటికే దాదాపు 5 లక్షల కోట్లు గ్రౌండ్ చేయగలిగినాం.
ఇంకా లక్షల కోట్లు పెట్టుబడులు అనేది మన ఆంధ్ర రాష్ట్రానికి రాబోతుంది. కొద్దిగా పేషెన్స్గా ఉంటే మీరే రిజల్ట్స్ చూస్తారండి. ఇప్పటికే పెద్ద పెద్ద పరిశ్రమలు తీసుకొచ్చారు ఏపీకి 6 నెలలు 7 నెలల వ్యవధిలోనే. సో వాటికి ఏమన్నా టెండర్లు పిలిచేయడానికి ఏమన్నా ప్లానింగ్ చేస్తారు? టెండర్స్ అనేది కాదు. ఇప్పుడు సపోజింగ్ ఆర్సిలర్ మిత్తల్ ఉంది, అది ఇచ్చే ప్రైవేట్ ఆర్గనైజేషన్. మనము వాళ్ళకి ఏమైతే కమిట్మెంట్స్ ఇచ్చామో ల్యాండ్ ఇట్లాంటివి ఇచ్చాము, అది ఈ ల్యాండ్ ఒకవేళ షార్టేజ్ ఉందనుకోండి, యాజ్ పర్ రూల్స్ ఏమున్నాయి, ఎట్లా అవి ప్రొక్యూర్ చేయాలా గవర్నమెంట్ నుంచి అని చెప్పేది ఒక ప్లానింగ్ ఉంటుంది. సో ఈ ప్రతి ఒక్కటి అంటే ఇవి ప్రైవేట్ ఫర్మ్స్. ఏదైతే గవర్నమెంట్ సంబంధించింది అనుకోండి, ఇక్కడ డెవలప్మెంట్ ఆఫ్ ఓరకల్ అనుకోండి, నోడ్స్ ఉన్నాయి 3 నోడ్స్ డెవలప్మెంట్, ఆ నోడ్స్ ఏమైనా ఉంటే అవి సెంట్రల్ గవర్నమెంట్ ఉంటే దాని ప్రకారం టెండర్స్ పోతాయి. సో డిపెండ్స్ ఆన్ వాట్ ఇట్ ఈస్, టెండర్స్ దాని ప్రకారం ఉంటాయని నేను చెప్పగలుగుతాను. సరే, ఇప్పుడు గతంలో పరిస్థితులు బట్టి ఇక్కడ పరిశ్రమలు పెట్టలేక వెళ్ళిపోయినాయి సార్ చాలా కంపెనీలు కూడా, పెద్ద కంపెనీ. ఇప్పుడు అన్నీ కూడా ఈ 6-7 నెలల వ్యవధిలోనే క్యూ కడుతున్నారు ఏపీలో పరిశ్రమలు. సో గతంలో వెళ్ళిపోయినటువంటి పరిశ్రమలు తీసుకొచ్చేందుకు ఏమైనా ప్లాన్ చేస్తాం? అవునండి, ఇప్పుడు మనం వైజాగ్లో చూస్తే లూలు మాల్ వాళ్ళు, లూలు గ్రూప్ వాళ్ళు పంపించేసినారు అనమాట. లూలు గ్రూప్ వాళ్ళకి మరి మనం వచ్చిన తర్వాత వాపసు వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయగలిగినాము. దే ఆర్ గోయింగ్ టు కమ్ బ్యాక్. ఇట్లా ఎన్నో హెచ్సిఎల్ కూడా ఉండింది. హెచ్సిఎల్ కూడా వాళ్ళని వెళ్ళగొట్టే దాంట్లో ఉండింది, వెళ్ళగొట్టారు కూడా. వాళ్ళని మరి ఇప్పుడు లోకేష్ గారు ఫాలో అప్ చేసి విజయవాడలో వాళ్ళకి ఆల్రెడీ ఉంది. ఇది కాక ఇంకా ఏమన్నా పెట్టుబడులు పెడతారని చెప్పి వాళ్ళతో అది కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇది కాక డేటా సెంటర్స్, హ్యూజ్గా డేటా సెంటర్స్ వైజాగ్లో వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఆ డేటా సెంటర్స్ అనేది ఒకటి మ్యాన్ పవర్ కూడా ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది. నాకు తెలిసి వైజాగ్ విల్ బీ అ గ్రేట్ ప్లేస్ ఫర్ డేటా సెంటర్స్. ఐటీ కూడా బాగా పిచ్ చేయగలిగినాము. ఐ థింక్ వైజాగ్లో ఎక్కువ శాతం ఐటీ కానీ డేటా సెంటర్స్ కానీ వచ్చేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటుంది. లోకేష్ గారు అది కూడా చాలా ఫోకస్ చేసినారు. ఎందుకంటే మన స్టేట్లో కొద్దిగా డీసెంట్గా నీట్గా, నాట్ ఈక్వల్ టు హైదరాబాద్ బట్ రీజనబుల్లీ గుడ్ ప్లేస్ అంటే వైజాగ్ అనేది అందరికీ గుర్తొస్తుంది. కాబట్టి కోస్ట్ లైన్ ఉంది, మంచి బీచెస్ ఉన్నాయి. సో ఈ ఎన్విరాన్మెంట్ అనేది అన్ని రకాలుగా బాగుంటేనే నీకు పెద్ద కంపెనీస్, ఎస్పెషలీ ఐటీ కంపెనీస్ వచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వైజాగ్లో ఫోకస్ అనేది మోస్ట్లీ ఫర్ ఐటీ కంపెనీస్కి ఉంటుంది. సో మొత్తం మీద దావోస్ పర్యటన గ్రాండ్ సక్సెస్ అయింది. అయితే దావోస్ పర్యటనలో ఎన్ని ఎంయూలు చేశామనేది ముఖ్యం కాదు, ఏపీకి ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చాము, ఎన్ని ఏర్పాటు చేశామనేది ముఖ్యమే. త్వరలోనే ఏపీలో భారీ ప్రాజెక్టులు కూడా నెలకొల్పబోతున్నాయి. ఈ ఫలితాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయని మంత్రి టీజీ భరత్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్రబాబుతో సుంకన్న, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కర్నూలు.